గోపులాపూర్ గ్రామంలోను ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే హోరవర ప్రచారం కొనసాగిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. నమస్కారం. ఎట్లా ఉంది, మీరు అసెంబ్లీ ఎలక్షన్ లో 6 గ్యారెంటీలను గడపడకు తీసుకెళ్లి ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఎంపీ అభ్యర్థికి మేనిఫెస్టో ఉంది, అది ఎట్లా తీసుకెళ్తున్నారు? మాది గడప గడపకు ఇంటింటికి మా గ్రామం తరపున ప్రతి ఇంటికి తిరిగి 6 గ్యారెంటీల గురించి వివరించినాం. ప్లస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో జరిగే మేనిఫెస్టో కూడా విడుదలైంది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి గడప గడపకు ఇంటింటి ఆడపడుచులకు అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటేనా, ఇప్పుడు 6 గ్యారెంటీల అసెంబ్లీ ఎలక్షన్ లో మనం తీసుకెళ్ళినాం కాంగ్రెస్ తరఫు నుంచి. ఇప్పుడు కొన్ని అమలు అవుతున్నాయి, ఒకటో ఏదో పెండింగ్ ఉన్నట్టుంది. వీటి పట్ల కూడా ఎట్లా అంటున్నారు? అవి ఎలక్షన్ అయినప్పుడే ఎలక్షన్ కోడింది కాబట్టి ఆపిండ్రు. అంతలోపే ఎలక్షన్ అయినప్పుడే అవి కూడా అమలు పరచడానికి సీఎం గారు కార్యవర్గం వాళ్ళ సంసిద్ధం చేసిండ్రు. అది కూడా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్ అవి తెలియదు కదా, మీరు ఎట్లా సార్ చెప్తున్నారు వాళ్ళకి? ఎవరికి జనాలకు మేము చెప్తున్నాము. ఆల్రెడీ మాకున్న ఆదేశాల మేరకు ఇప్పుడున్న జరిగే ఎలక్షన్ ఎలక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఎలక్షన్ కూడా అమలైనప్పుడే అందరు కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని మేము జనాలతో మాట్లాడుతున్నాం. మొత్తం మీద అయితే ఇప్పుడు రైతు బంధు 5 ఎకరాల పడింది, ఇప్పుడు మొత్తం 15 ఎకరాలు పడ్డది. ఊళ్ళో ఎంత మంది ఉంటారు? 15 ఎకరాల లోపే ఉన్నారా? మొత్తం 15 ఎకరాల లోపు చాలా తక్కువ ఉన్నారు మా ఊళ్ళో. ఇంచుమించు టోటల్ గా ప్రతి ఇంటికి కూడా నిన్న మొన్న అన్నారు, ప్రతి జనాలు అన్నారు మాకు రైతు బంధు రాలేదు, అందుకే మేము నిరాశపడతామన్నారు. అలాంటి వారు కూడా నిన్న మొన్న మొత్తం రైతు బంధు కంప్లీట్ గా అందరికి పడింది. అందరు కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మొత్తం మీద అయితే దేవరకద్ర నియోజకవర్గంలో జిఎంఆర్కి ఎంత మెజార్టీ ఇచ్చారు మొన్న మీ ఊరు నుంచి? మొన్న మా ఊరికి జిఎంఆర్ మెజార్టీ చాలా జర మీడియంగా ఇచ్చేసినాము, తక్కువ ఇచ్చేసాం. ఎందుకంటే జర బీఆర్ఎస్ పోటీ జర ఎక్కువ జీటు ఉంది కాబట్టి ఆ టైంలో అధికార పక్షంలో లేము కాబట్టి వాళ్ళు ఇచ్చేసిండ్రు. ఇప్పుడు మేము అధికారంలో కాబట్టి మా ఊరి నుంచి జిఎంఆర్ కు అధిక మొత్తంలో మెజార్టీ ఇద్దామని ఆలోచిస్తున్నాం. మా ఊర్లో 625 ఉన్నాయి. ఇక్కడ గోపులాపూర్ అధ్యక్షులు ఉన్నారు, కాంగ్రెస్ అధ్యక్షులు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. గ్రామ అధ్యక్షులు హనుమంత్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. ఎట్లా ఉంది, మీరు కూడా ప్రచారంలో భాగంగా వెళ్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు గడప గడపకి, ఎట్లున్నారు జనాల రెస్పాన్స్ ఎట్లుంది కాంగ్రెస్ పట్ల? జనాలు కాంగ్రెస్ పార్టీలో అధికంగానే చూపిస్తున్నారు. ఎట్లా అంటే ఈ 6 గ్యారెంటీలు అనేది కొన్ని ఇంతకు ముందు ఏమైందంటే కొందరు నర్వస్ అయింది. కొందరు ఎట్లా ఏంటంటే వీళ్ళకి ఎంఎస్సి కోడ్ పడ్డది. ఇట్లా మన మహబూబ్నగర్ జిల్లా ఒకటే కోడ్ పడ్డ దాని కొరకు ఈ కరెంటు బిల్లు కానీ ఇంకా కొన్ని గ్యాస్ సిలిండర్ కానీ కొన్ని పథకాలు ఇది కాలేదు. అందుకొరకు ఆ కోడ్ పడ్డ దాని కొరకు మా జిల్లా సంతకం కాలేదు. మా ఊర్లో ఏమైందంటే కరెంటు బిల్లు వస్తున్నాడు, పెడుతున్నాడు, పోతున్నాడు ఇంతకు ముందు. అయితే మొన్నటి కూడా అంటే మొన్న మా ఎమ్మెల్యే గారు వచ్చి మీరు కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేదు, దాని వలన ఇట్లా అయింది, ఇది కోడ్ పడిండే, మీరు ఎవరైనా వాళ్ళు వస్తే కూడా అధికారులు వస్తే కూడా మేము కట్టమని చెప్పండి అని చెప్పాను. ఇంకా దాని గురించి మంచిగానే జరుగుతుంది. నాకు స్పందన ఎవరు కట్టలేదు, కట్టొద్దని చెప్పినా మేము కూడా ఇంటింటికి తిరిగి మీరు కట్టవలసిన అవసరం లేదు, ఇది ఎలక్షన్ అయిపోగానే ఇచ్చేస్తామంటే చెప్పాను. ఇంకోటి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల పరిపాలనలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 4 నెలలు అవుతుంది, 4 నుంచి 5 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఊళ్ళో సిచ్యువేషన్? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలన చేసినా శూన్యమే, వేరే ఏమీ లేదు. కాకపోతే ఇది అదని చెప్పుకోవడం గొప్పలు తప్ప గానీ పని మాత్రము ఎటువంటి ఇది జరగలే ఊర్లో. కాకపోతే బీసీసీ రోడ్డు కానీ ఇది ఏదైనా అన్ని అంటే ఇచ్చేసి ఊర్లో ఒక పని చేసి ఒక కథ చేసి ఒక ఏదో ఆనకట్టలు చేసింది అయితే లేదు. జనాలకు మేలు చేసింది అయితే ఏం లేదు, లేవు. కనీసం ప్రతి ఇప్పుడు మా ఊర్లో దగ్గర ఒక 30-40 మంది 10 సంవత్సరాలకే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇండ్లు వస్తాయి కట్టుకుందాం అంటారు. 10 సంవత్సరాలు ఎదురు చూసి నిరాశ చెంది వీడు వేస్ట్ గాడు అంటారు అనేది మరి విరక్తి చెంది ప్రభుత్వం మార్చాలని మార్చింది జనాలు. నేను చెప్పింది కాదు, నువ్వు చెప్పింది కాదు, జనం లోపల వచ్చింది అది. దాని ప్రజలు ఏం తీర్పు చేసిండ్రు అది చేసిండ్రు. మేము ఈ రోజు అధికారంలోకి వచ్చినాం. ఈ మా పార్టీ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు మాత్రం ప్రత్యేకంగా నెరవేర్చాలి. 100కి 6 కాదు, ఈ 6 గ్యారెంటీలు మాత్రం పక్కా నెరవేర్చాలి అని మా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు మాకు మంచిగా వివరించి చెప్పిండు. మీరు ఆదాయపడాల్సిన అవసరం లేదు, మనం చెప్పినవన్నీ కూడా గడప గడపకి వెళ్ళి చెప్పండి.
ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పండి. దానికి నేను బాధ్యత మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఉమ్. దానికి మీ మీ ఊర్లో ఓట్లు తర్వాత వేసినాక కూడా అడిగినాక కూడా మా అతనికి రండి, మమ్మల్ని అడగండి. మేము దాన్ని కూడా మేము పైన కొట్లాడి మనదేందో మనం చేసుకుందామని అన్నాడు. అందుకొరకు మీరు ఆదాయపడతాం, ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ఉమ్. ధైర్యంగా నిలబడి ప్రచారం చేసి ఓట్లు వేయించాలని చెప్పాడు. ఇంకోటేనా ఇప్పుడు మొత్తం మీద 6 గ్యారెంటీలను తీసుకెళ్లి అసెంబ్లీ ఎలక్షన్ లో జిఎంఆర్ ను గెలిపించుకున్నారు. అవును. ఉమ్. ఇప్పుడు కూడా వంశచంద్ర రెడ్డి మేనిఫెస్టో ఏం చెప్తున్నారు? వంశీచందర్ రెడ్డి మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమైతే ఇది మేనిఫెస్టోలో పెట్టిండ్రో అయితే కొంత అంటారు కొన్ని అది వచ్చి వెళ్ళేది పోయేది లేదు అని కాదు మాకు ముఖ్యం. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఏం చేస్తుందో నాకు తెలియదు. మన రాష్ట్రంకి వెళ్ళి మాత్రం మన జిల్లాకి వెళ్ళి మాత్రం మన ఎంపీని ఢిల్లీ నుండి గల్లీ వరకు ఒక ప్రభుత్వం ఉంటేనే అది ఎవరైనా ప్రతి పైన మాట ఇచ్చిపెట్టు, ఢిల్లీ నుండి గల్లీ వరకు ఉంటేనే మన ఊర్లో పనులు జరుగుతాయి, ఏమైనా చేసుకోగలుగుతాము. మనకు ఎవడు అడ్డం లేకుండా ఏ ఒక్కడు మధ్యలో వచ్చినా కూడా దానికి మళ్ళీ ఏమవుతుంది, నీవు ఇక్కడ గుందా నేను ఇక్కడ గుంజ అవుతుంది అని మా జనాలకు కూడా మా ఊర్లో ప్రజలకు కూడా చెప్పుకుంటున్నాం. సరే స్పందన వస్తుంది, దాని మీద మేము మంచిగా మెజార్టీతో ఇస్తామని చేస్తున్నాం. ఏమున్నాయన ఈ మేనిఫెస్టోలో ఎంపీ అభ్యర్థిగా ఏం తీసుకెళ్తున్నారు జనాల దగ్గర? ఇవన్నీ ఇచ్చింది, ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చింది కదా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది ఒకటి, అడుగుల అభ్యున్నతికి కృషి, కార్మికులకు భరోసా, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం, మక్తల్ నారపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం మెయిన్ ఇంపార్టెంట్, మహాలక్ష్మి పథకం ఉంది, రైతు న్యాయం ఉంది, కార్మికుల ఉపాధి హామీ పథకం ఉంది, కొత్త ఉద్యోగాలు, మహబూబ్నగర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఉంది, సామాజిక న్యాయం ఉంది. సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఇది అందరు కావాల్సిందే. విద్యార్థులకు భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు. మైనార్టీ సంక్షేమం, అది మైనార్టీ సంక్షేమం మన ప్రభుత్వానికి సాధ్యమవుతుంది కాబట్టి అందరికి మైనార్టీ సంక్షేమం చేయాలని చెప్పి ఆశిస్తున్నాము. మొత్తం మీద అయితే జిఎంఆర్ ని గెలిపించుకున్నారు అసెంబ్లీ ఎలక్షన్ లో. ఇప్పుడు కూడా వంశచంద్ర రెడ్డిని గెలిపించుకోవడానికి మీ ఊరు నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు? మా ఊరు నుంచి ఇంచుమించు ఈసారి 400-350 మెజార్టీ చేయాలనుకుంటున్నాం. ఎంత మెజార్టీ రావచ్చు మీ అందదా? దేవతవర కాన్స్టిట్యూన్సీ అనేది మొత్తం ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. 50,000 వరకు అనుకున్నాము, 50-60,000 వరకు అనుకున్నాము. కానీ దేవరకథ నియోజకవర్గం కాడికి కానీ ఇంకా అది భగవంతుడు ఏం నిర్ణయిస్తాడో ఇంకా అంత ఆయన సాధ్యమైనంత వరకు పోరాడుతున్నాం. మా ఎమ్మెల్యే సాబుకు ఒక్కంత తిప్పలు పడ్డాము, మా ఎంపీకి ఇప్పుడు 200 తిప్పలు పడుతున్నాం కూడా. ఎందుకంటే మా ఊర్లో కొంచెం మా సార్ వచ్చేమన్నా మెజార్టీ కొంచెం తక్కువ, ఏది ఏమైనా జనాల స్పందన ఉంది కాబట్టి మార్పు ఆటోమేటిక్ అవుతుంది. వంశచంద్ర రెడ్డికి గెలుపు నూటికి ఖాయం. ఎందుకంటే మన ఉమ్మడి మహబూబ్నగర్ వ్యక్తి సీఎం గా ఉన్నాడు అని మీరు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ విషయం ప్రత్యేకంగా వివరిస్తున్నాం. ఎందుకంటే మన జిల్లా ముఖ్యమంత్రి మనకున్నది కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది. ఈ రోజులో సిరిసిల్ల అది చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, మెదక్ ఉంది కాబట్టి అది ఎవరు మాజీ సీఎం వాళ్ళ అల్లుడు ఆయన చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని టోటల్ గా అభివృద్ధి చేసుకున్నాడు. మన ప్రాంతం అభివృద్ధి ఏమాత్రం శూన్యం జరిగింది కాబట్టి మన జిల్లాకున్న సీఎం, మనకున్న మంత్రులు, మనకున్న వాళ్ళు ఉంటే మన జిల్లా ఎప్పటికీ సస్యాలంగా ఉండడానికి ప్రణాళిక సీఎం గారు చేసిండ్రు. ఆ విధంగానే దాని దేనితోనే మేము ముందుకు సాగుతున్నాం. 100% మన వంశచంద్ర రెడ్డి గెలిపించాలని చెప్పి గడప గడప తిరిగి 100% మనం గెలిపించుకోవడమని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇక్కడ గోపాలపూర్ గ్రామంలో అయితే గ్రామ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ హనుమంత్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే ఉపాధ్యక్షులు కతలయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి 6 గ్యారెంటీలు అలాగే మేనిఫెస్టో గురించి కూడా ఎంపీ మేనిఫెస్టో గురించి కూడా వివరిస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు పట్ల కూడా వారి యొక్క ప్రజలకు స్పందన వస్తే వివరించి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ భాస్కర్ తో సిహెచ్ అజయ్.